ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. మన రాష్ట్రానికి స్వాతంత్రం పొయ్యి 26 నెలలు. ప్రజలారా, ఆశ్చర్యంగా ఉందా? రాచమల్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు పోయి 26 నెలలు అయిందని చెప్పి అనుకుంటున్నారా? నిజమే. నేను కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో 26 నెలలుగా స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవించడం లేదు. నేను పొందని స్వేచ్ఛను, నేను పొందని స్వాతంత్రాన్ని అనుభవిస్తానని చెప్పి ఆత్మవంచన చేసుకొని శుభాకాంక్షలు చెప్పలేను ఈ రాష్ట్ర ప్రజలకు. గమనించండి మీరే ఒకసారి, నేను చెప్పేది వాస్తవమా కాదా అన్నది. ఇంతకంటే విచారించదగ్గ అంశము, ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజలకు కడు శోచనీయమైన విషయం మరొకటి ఉండదు. ప్రజలారా, మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది స్వేచ్ఛా స్వాతంత్రాలు. మనుషులకేంది ప్రజలారా? మనం ఇంట్లో పెంచుకుంటే మన పెంపుడు జంతువుల పట్ల కూడా మనము స్వేచ్ఛను హరిస్తే అది మన మీదకి తిరగబడుతుంది. ప్రాణం ఉండే ఏ ప్రాణికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు చాలా అవసరం. అట్లాంటిది మనుషులమైన మనకు 26 నెలలుగా ఈ రాష్ట్రంలో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయంటారా? లేవు. నేను కోరుకుంటాండేది, మీరు కోరుకుంటాండేది బాపూజీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని. ఆయన మనకు స్వరాజ్యాన్ని ఇచ్చినాడు, కానీ స్వపరిపాలకుల నుంచి స్వేచ్ఛని లేకపోయినాడు 26 నెలలుగా. మనం కోరుకుంటాండేది ఆ బాపూజీ ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలంటున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని స్వాతంత్రము, స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాం. కానీ మనకు లభ్యమవుతుండేది 26 నెలలుగా లోకేష్ బాబు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మనకు అమలవుతుంది. బాపూజీ ప్రసాదించినటువంటి స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వారి నిర్బంధంలో మనం జీవిస్తున్నాం. మనం ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నేను. స్వేచ్ఛ అంటూ ఉందంటే, స్వాతంత్రం అంటూ ఉందంటే అది ఈ రాష్ట్రంలో 26 నెలలుగా పాలించే పాలకులకు మాత్రమే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ప్రశ్నించే ప్రజల గొంతుకు మాత్రం స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ప్రజలారా, ఇది నేను చాలా బాధపడుతూ చెప్తాండే మాటలు. రాజకీయపరమైన కోణంలో విమర్శలు అనే దానికంటే ఒక భారతీయునిగా, సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ పౌరునిగా నాకు ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు నాకు మీకు లేవని చెప్పి బాధపడుతూ చెప్తా ఉండే మాటలు. పాలకులకు ఉంది రాష్ట్రంలో స్వేచ్ఛ, ప్రశ్నించే ప్రజలకు లేదు. ఉందంటారా? ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఇదిగో మాకు ఈ మౌలికమైనటువంటి వసతులు నువ్వు ఇస్తానని చెప్పినావు, ఎన్నికల కంటే ముందు ఈ వాగ్దానం చేసినావు, ఎన్నికల తర్వాత నువ్వు మోసం చేసినావు అని ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఉందా? స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, భావ ప్రకటన లేదు, ప్రశ్నించే హక్కు లేదు, నిరసన చేసే అధికారం లేదు, ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వచ్చే అధికారం ప్రజలకు లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు, మన భావ ప్రకటనను కూడా వ్యక్తపరిచే అధికారం లేనప్పుడు, సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పోస్టింగ్ చేసేదానికి కూడా లేనప్పుడు, మౌలికమైనటువంటి మన వసతుల కోసం మనం దీక్ష చేసేదానికి అధికారం లేనప్పుడు, మన హక్కుల కోసం మనం పోరాటం చేసేదానికి, ఒక నిరసన ర్యాలీ చేసేదానికి మనకు అధికారం లేనప్పుడు, పోలీసుల నిర్బంధంలో ఈ ప్రభుత్వం మనల్ని శాసిస్తూ ఉంటే, మరి నేను స్వేచ్ఛ ఉందని, స్వాతంత్రం ఉందని చెప్పి
ఈ ఆగస్టు 15న పండగ చేసుకోగలుగుతానా? చేసుకోలేం. ఎన్నికల కంటే ముందు మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి ఒక దీక్షా శిబిరంలో మేము దీక్ష చేస్తామంటే ఈ రాష్ట్రంలోని ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇక్కడ మీరు కూర్చోకూడదు అంటుంది. మౌలికమైన వసతులు మాకు ఇస్తామని చెప్పినారు, ఎన్నికలకు ముందు మాతో ఓటు తీసుకున్నారు, ఇవ్వలేదు. ఇదిగో ఈ వసతులు మాకు కావాలా, మేము ప్రశ్నిస్తామని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ప్రశ్నించకూడదు అని చెప్తాంది. సామూహికంగా ప్రజలతో కలిసి రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసే క్రమంలో ఓ సామూహిక నిరసన ర్యాలీని నిర్వహిస్తామంటే మీరు ఈ గాంధీ రోడ్లో నడవకూడదు అంటున్నారు. ఈరోజు గాంధీ రోడ్లో ప్రొద్దుటూరులో నడవకూడదు అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రోడ్డులో నడవకూడదని మీరు శాసిస్తే మేము నడవకూడదు. ఇక్కడ మీరు కూర్చోకూడదు ఈ శిబిరంలో అంటే కూర్చోకూడదు. ఇక్కడ మీరు ఈ మాట మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. మీరు ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నించినా, పోరాటం చేసినా, దీక్షా శిబిరంలో కూర్చున్నా, ఒక రోడ్డులో మీరు నడవద్దని రోడ్లో నడిచినా కేసులు, సెక్షన్లు, జైళ్ళు, బెయిళ్ళు, ఇవే కదా ఈ రాష్ట్రంలో ఉండేది. మరి ఎక్కడ మరి ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఉందంటారు? ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు స్వాతంత్రాన్ని అనుభవిస్తారని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారు? వీళ్ళకంటే ఈనాటి 26 నెలలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరైతే చేస్తూ ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీరికంటే ఆనాటి తెల్ల పాలకులే నయం. బ్రిటిష్ వారే మేలు వీళ్ళకంటే. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, మన పెద్దలు పూర్వీకులు ఎంతోమంది వారి శ్వాస ఆగిపోయేలాగా పోరాటం చేస్తే, వాళ్ళు పోరాటం చేస్తే మనం ఈ శ్వాసను మనం పీల్చుకోగలుగుతున్నాం, ఈ వాయువును పీల్చుకోగలుగుతున్నాం. మరి వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి కదా. దాని ఫలితాన్ని, ఆ మధుర ఫలాలను మనం అనుభవిస్తున్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, మన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ 26 నెలలుగా అది మనం అనుభవించడంలే. ఎంతటి అన్యాయం ఈ రాష్ట్రంలో. ప్రశ్నించే అధికారమే లేదు, పోరాటం చేసే నైతికతే లేదు, ఉద్యమాల రూపంలో బయటకు వచ్చేదానికి అధికారమే ఏ మనిషికి లేదు. ఒకసారి నేను గమనించమని కోరుతా ఉన్నా నేను ప్రజలను. ఏముంది ఈ రాష్ట్రంలో? పాలన ఉందా? ప్రభుత్వం ఉందా? ఒకసారి మీరే గమనించండి ప్రజలారా. రాచమల్లనే స్వేచ్ఛ స్వాతంత్రాలను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన కోరుకుండే ఒక పౌరునిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను పాలన ఉందా? దోపిడీ మాత్రమే ఉంది. దోపిడీ మాత్రమే ఉంది రాష్ట్రంలో, పాలన లేదు. స్వేచ్ఛ ఉందా? జైళ్ళు ఉన్నాయి, నిర్బంధాలు ఉన్నాయి. స్వేచ్ఛగా మనం మాట్లాడితే జైలుకే. మన స్వేచ్ఛగా ఏదైనా ప్రకటన చేస్తే నిర్బంధమే. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉంది ఆ ప్రజలారా? అప్పులు ఉన్నాయి. ఈ 26 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. అభివృద్ధి లేదు, అప్పులు మాత్రమే ఉన్నాయి. సామాన్య ప్రజలకు బ్రతుకు బాధలు మాత్రమే ఉన్నాయి. ఇంకెక్కడ అభివృద్ధి ఉంది? పోనీ సంక్షేమమైనా ఉందా అని ఆలోచిస్తే ఒకసారి, సంక్షేమం ఉందా అని ఒకసారి ఆలోచిస్తే ఉంది. సంక్షేమం మాటల్లో ఉంది, రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలో మాత్రమే ఉంది. వేదికల మీద నుంచి వారి ఉపన్యసించే వారి ఉపన్యాసాల్లో మాత్రమే సంక్షేమం ఉంది.
పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాలలో సంక్షేమము లేదు. దానికి ఉదాహరణే 1500 రూపాయల ఆడపిల్లలకు ఇస్తామనేది, నిరుద్యోగ భృతి ఇస్తామనేది, ఉద్యోగాలు ఇస్తామన్నది, 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని, ఇవన్నీ చెప్తా పోతే చాలా ఉన్నాయి. అందుకే రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలలో మాత్రమే సంక్షేమం ఉంది, ప్రజల యొక్క జీవితాలలో లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలకు ఆత్మ గౌరవం ఉందా? రక్షణ ఉందా? వారి మానానికి ప్రాణానికి ఏముందంటే ఈ రాష్ట్రంలో 3 మానభంగాలు, 6 హత్యలు. 3 మానభంగాలు, 6 హత్యలు. 3 పువ్వులు 6 కాయలు అన్నారు కదా, కాదు, 3 మానభంగాలు, 6 హత్యలు. పసిపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు వరకు మానభంగాల, హత్యల. ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో అమలవుతుందని ఒకసారి మనం ఆలోచిస్తే అటకెక్కించినారు. ఏమిస్తున్నారు పేదవాళ్ళకు, జబ్బు చేసిన వాళ్ళకు మీరంటే గన? అంతకుముందు 26 నెలల కంటే ముందుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు జబ్బు చేస్తే హాస్పిటల్కి పోతే సంపూర్ణ ఆరోగ్యవంతులై రూపాయి లెక్క లేకుండా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏమిస్తుంది ఈ ప్రభుత్వం, ఈ పాలన అంటే గన ఆరోగ్యశ్రీ అటకనెక్కించినారు కాబట్టి, డబ్బులు పెట్టి చూపించుకునే శక్తి పేదవాళ్ళకు లేదు కాబట్టి, ఈ ప్రభుత్వం, ఈ పాలన పేదవారికి ఇచ్చిన వరం ఏంటంటే మృత్యువును వరంగా ఇచ్చింది పేదవారికి, ఆరోగ్యశ్రీని అటకెక్కించి. ఇది సత్యం కాదా? పాలకులే చెప్పమను, పాలకులే వారి గుండెల మీద చేసుకొని నిజాయితీగా మాట్లాడమను. నిజమో అబద్ధమో నేను మాట్లాడుతూ ఉండేది. ఫీజు రియంబర్స్మెంట్, విద్య ఉందా ఈ రాష్ట్రంలో? ప్రజలారా, మన బిడ్డలు చదువుకుంటూ ఉండారు, విద్యార్థులు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లింది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉందా ఫీజు రియంబర్స్మెంట్? 9,600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి 6 త్రైమాసిక ఫీజులు కట్టకుండా విద్యాలయాల్లో ఉండాల్సిన విద్యార్థులు వీధుల్లో తిరుగుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పాలన, ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పాలన. యువత భవిష్యత్తు గురించి మాట్లాడదాం. ఈ 26 నెలలుగా ఈ యువత భవిష్యత్తు గురించి మాట్లాడితే చాలా బాధపడే అంశం ఏంటంటే, కళ్ళకు నీళ్ళు వచ్చే అంశం ఏంటంటే, మత్తులో యువత భవిష్యత్తు తూగుతుంది. గంజాయి, మద్యము, హెరాయిను ఇటువంటి మత్తు పదార్థాలను సేవించినటువంటి యువత మత్తులో వారి భవిష్యత్తు తూలుతా కళ్ళు మూసుకొని తెరుస్తూ ఉంది. ఈ రాష్ట్రం ముందుకు వస్తుందంటారా? ఎక్కడ చూసినా బంగ్యాకు, ఎక్కడ చూసినా విచ్చలవిడి మద్యం విక్రయాలు, హెరాయిను. రాజకీయ నాయకుల ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలే హెరాయిను, డ్రగ్స్ సేవిస్తూ ఉంటే, ప్రొద్దుటూరు మొదలుకుంటే విశాఖపట్నం వరకు సిగరెట్ల అంగళ్ళల్లో సిగరెట్ దొరికినంత ఈజీగా బంగ్యాకు దొరుకుతూ ఉంటే, ఎంత చెడిపోవాలన్న యువత అంత చెడగొట్టినారు. మరిగా ఈ రాష్ట్రంలో పాలన ఉంది అని మీరు మాట్లాడితే నేనైతే అంగీకరించలేను, ప్రజలు కూడా అంగీకరించలేరు. 70% ఈ రాష్ట్రం, ఈ దేశం వ్యవసాయం మీద ఆధారపడే దేశం ఇది, రాష్ట్రం ఇది. 70%. అటు వ్యవసాయాన్ని గురించి వీరి పాలనలో ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక ఏముంది వ్యవసాయానికి? హాలిడేస్ ఉన్నాయి. ఏముండాయి? హాలిడేస్. ఇంతవరకు ఎప్పుడు మనం వినలే వ్యవసాయానికి సెలవు దినాలనేది. కొత్తగా ఈ పాలనలో వ్యవసాయానికి సెలవు దినాలు చూస్తున్నాం, రైతుల యొక్క ఆత్మహత్యలు చూస్తున్నాం, వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నాం, పండించిన పంటలను తీసుకొచ్చి రోడ్ల మీద పారవేసి నిరసన వ్యక్తం చేసి దాన్ని చూస్తున్నాం. చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కక కుటుంబ సభ్యులందరూ కూడా అలో లక్షణం అని చెప్పి తలబట్టుకుని ఇంట్లో
బాధపడే వైనాన్ని, ఆత్మహత్యలను చూస్తున్నాం. ఇదే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతూ ఉండే పాలనలో వ్యవసాయానికి సంబంధించి నేను చూస్తూ ఉండేది, మీరు చూస్తూ ఉండేది. ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన ఉద్యోగులు, ప్రజలకు వారి సేవలను అందించాల్సినటువంటి ఉద్యోగులు ఈరోజు ఎక్కడున్నారంటే అన్ని రకాల ఉద్యోగస్తులు వీధులలోకి వచ్చి ఉద్యమాలలో పాల్గొంటున్నారు. వీధులలోకి వచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగస్తులు వారి హక్కుల కోసం వీధులలోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. స్వేచ్ఛ ఉందంటారా అనడానికి, స్వాతంత్రం ఉందా అనడానికి ఇంకొక మాట కూడా చెప్తా. ఆ ఉద్యోగస్తులు వారికి రావాల్సిన బకాయిలు 40,000 కోట్ల రూపాయల బకాయి కానీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు కానీ, వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కానీ, వాళ్ళకి రావాల్సిన ఇంకొక ప్రయోజనాలు కానీ దక్కలేదని చెప్పి కేంద్ర మంత్రిని కలిసి వారి బాధను వ్యక్తపరిచి ఒక విజ్ఞాపనా పత్రాన్ని ఇవ్వడానికి పోతే కూడా సస్పెన్షన్ చేసినారు ముగ్గురు టీచర్లను. మరి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలన్నా ఈ ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు వాళ్ళకి బాధ కలిగితే ప్రభుత్వంలో భాగస్థులైనటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్రం లేదా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే రాజకీయ పక్షాలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తపరచకూడదా? వ్యక్తపరిస్తే నిన్న పులిందల్లో దౌర్జన్యం చేస్తారా? కాలేజీల యొక్క లైసెన్సులను, పాఠశాలల యొక్క లైసెన్సులను రద్దు చేసేదానికి ప్రయత్నం చేస్తారా? మరి దీని స్వేచ్ఛ ఉందంటావా, స్వేచ్ఛ లేదంటావా? లక్ష ఉదాహరణలు చెప్పగలుగుతా ప్రజలారా, నేను కాదు మీరు చెప్పగలుగుతారు. ఈ రాష్ట్రంలో 26 నెలలుగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేవు. మనం స్వాతంత్రాన్ని అనుభవించడం లేదు, స్వేచ్ఛను మనం అనుభవించడం లేదని చెప్పి 26 నెలలుగా ప్రతి ప్రజా చెప్పగలుగుతాడు లక్షల ఉదాహరణలు. నిరుద్యోగులు, వారి పరిస్థితి అయితే 30-35 సంవత్సరాలు వచ్చినటువంటి యువత ఉద్యోగం లేక తల్లిదండ్రుల యొక్క కష్టం మీదనే ఆధారపడి ఇంకా బ్రతకాల్సినందుకు ప్రతిరోజు చచ్చిపోతున్నారు, మళ్ళా పుడుతున్నారు వాళ్ళు పాపం. ఇంకా తల్లి చాటున తండ్రి చాటునే వాళ్ళు జీవించాల్సిన దుస్థితికి వాళ్ళు రోజు చచ్చి పుడుతున్నారు మళ్ళా వాళ్ళు. ఈరోజు ఆ రోజు అనబట్టదు, ప్రతిరోజు. ఇది నిరుద్యోగులైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు మనకు కనిపించే దృశ్యాలు, టీవీ ఆన్ చేసినా లేకుంటే పేపర్ మనం చదువుకున్నా మనం కనిపించే దృశ్యాలు ఎక్కడ చూసినా ఏం కనపస్తాయంటే కనుక ఈరోజు సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసినారు, ఈరోజు అమ్మటి రాంబాబును అరెస్ట్ చేసినారు, ఈరోజు పిన్నెల్లి రామకృష్ణాన్ని అరెస్ట్ చేసినారు, ఈరోజు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ ఇంటిపైన దాడి చేసి గృహం దహనం చేసినారు. ఈరోజు ఒక ఆడపిల్లను మానభంగం చేసినారు, ఆ పిల్ల వయస్సు 4 సంవత్సరాలు. ఈరోజు ఒక 12 ఏళ్ల స్కూల్ పోయే పిల్లను 9వ తరగతి పిల్లలు రేప్ చేసి శివంగుడు గణపల్లి ఎక్కడ పోయిందో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈరోజు కాళహస్తిలో బంగ్యాకు దాగిన యువకుడు కానిస్టేబుల్ను చొక్కా పట్టుకొని కొడుతున్నాడు. ఈరోజు పోలీసు వాళ్ళు నడి రోడ్లో 5 మంది యువకులను రాక్షసంగా కొడుతున్నారు చట్టాన్ని చేతులోకి తీసుకొని. అంటే ప్రతిరోజు టీవీ ఆన్ చేసినా, పేపర్ పట్టుకున్నా మనకు